హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే సండే వ్లాగ్ అండి. ఈరోజైతే పప్పు అయితే వండుతున్నాను, ఆకుకూర పప్పు. మనం పప్పు వేసేటప్పుడు అయితే పొంగిపోతుంది కదండి, వాటర్ అయితే పైకి వచ్చేస్తుంది కదా. దానికోసం అయితే నేనైతే ఆయిల్ అప్లై చేస్తానని వీడియోలో చూపించినట్టు అప్లై చేయండి. వాటర్ అనేది పైకి అయితే పొంగదు, నేనైతే గ్యారంటీ ఇస్తానండి దానికి. అలాగే రైస్ అయితే నానబెట్టేసానండి. నేను 10 మినిట్స్ ముందైతే నానబెడతాను రైస్ని. అండ్ అలాగే చోలే కర్రీ వండడానికి అయితే శనగలు అయితే నానబెట్టానండి. నేను ఒక నైట్ అంతా నానబెట్టాను, నైట్ పడుకునేటప్పుడు అయితే నానబెట్టాను. ఏంటోనండి, సండే రోజు అయితే రెస్ట్ అనుకుంటాం కానీ చాలా పని అయితే ఎక్కువవుతుందండి. ఉత్తి రోజుల్లో 1 గంట 2 గంటలైనా రెస్ట్ ఉంటుందేమో కానీ సండే రోజు వస్తే అస్సలు రెస్ట్ ఉండదండి. మీకు కూడా అంతేనా? నాకైతే ఇంతేనండి. ఇంకొకటి ఏంటంటే, మరి ఏమని చూడండి, నెయిల్స్ తీసుకోవడానికి ఎంత ఏడుస్తున్నాడో. అమ్మ కొట్టింది అని ఏడుస్తున్నాడు. పిల్లల కోసం అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. ఎలా అయినా అయితే నెయిల్స్ అయితే కట్ చేస్తున్నాను వాళ్ళ డాడీ. అగో చూసారా, కుక్కర్లోంచి అయితే వాటర్ అయితే అసలు రావట్లేదు. నాకైతే ఈ టిప్ బాగా యూజ్ అయిందండి, మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఇంకొకటి ఏంటంటే, నిన్న ఒక మూవీ అయితే చూసాను అండి, లక్కీ భాస్కర్ సినిమా. చాలా అంటే చాలా బాగుందండి, మీరు కూడా చూడండి. ఎందుకంటే మా మిడిల్ క్లాస్ వాళ్ళు మన ఆలోచనలు, మన విధానాలు అన్నీ అందులో ఉంటాయండి. చాలా బాగుందండి. మరి రేవంత్ అయితే నెయిల్స్ కట్ చేసుకున్నాడట, చాలా కోపంగా ఉన్నాడు. మరి రుత్విక చూడండి ఎంత బుద్ధిగా కట్ చేయించుకుంటుందో నెయిల్స్. మరి రేవంత్కి టీవీయే ప్రపంచం అంటే టీవీయే ఇష్టం వాడికి. టీవీ ఉంటే ఇంకేమీ అవసరం లేదు. పప్పు అయితే ఉడికిపోయింది, చూడండి ఎంత నీట్గా అయితే ఉందో. నానబెట్టిన చింతపండు కూడా వేసేసాను. పప్పు మరగడానికైతే అన్నీ అరేంజ్ చేస్తున్నానండి నేను. ఇంకొక పక్కన చూడండి, మా రుత్వికి హెల్ప్ చేస్తుంది. అలానే అన్నం కూడా వండేసానండి. చోలే కర్రీ కోసం అయితే మసాలా అయితే పెద్ద శనగలతో అయితే వండుతారు కానీ చోలే కర్రీ, కానీ అవి ఇంట్లో లేవనేసి చిన్న శనగలతో అయితే వండుతున్నాను. ఇది కూడా చాలా బాగుంటుందండి, పిల్లలకు కూడా ప్రోటీను, మనం కూడా తినచ్చు అనేసి వండుతున్నాను. ఏంటో అండి, ఈ మధ్య చాలా చలిగా ఉంటుంది అస్సలు. మీ సైడ్ కూడా ఇంత చలి ఉందేమో కామెంట్ చేయండి. మార్నింగ్ నుంచి అయితే ఫుల్గా అయితే వర్షం వచ్చేలా ఉంది, వర్షం రావట్లేదు. బట్టలు వద్దా నానబెట్టాలా అంటూ నానబెట్టానండి. బట్టలు అయితే మాత్రం ఉతకాలి. లంచ్ చేసేసిన తర్వాత అయితే ఉతుకుతాను. పిల్లల్ని అయితే ఫ్రెష్ అప్ చేసేసానండి. వంట చేస్తూనే పిల్లలు స్నానం చేయించి రెడీ చేసేసాను. బట్టలు కూడా నానబెట్టేసాను. ఈలోపు భోజనం చేసేసి అయితే సామాన్లన్నీ తోమాలండి, తోమేస్తాను. వాళ్ళు ముగ్గురు అయితే పడుకున్నారు. ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నానండి. రేపు సోమవారం కదా, మొత్తం ఇల్లంతా కూడా కడిగేసానండి నీట్గా. మొత్తం అంతా కడిగిన తర్వాత వర్షం రావడం అయితే స్టార్ట్ అయిందండి. ఏం చేయను చెప్పండి, బట్టలు కూడా ఉతికేసాను. ఎక్కడ ఆరేయాలో అర్థం కావట్లేదు. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. వర్షం వచ్చిందంటే బాల్కనీ అంతా వాటర్ వచ్చేస్తుంది, మొత్తం చూడాలి. ఈవినింగ్ అయితే మార్నింగ్ కర్రీస్ ఉన్నాయి కాబట్టి చపాతీ చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.